ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఒక రాజకీయం కూడా మొత్తం కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే గత కొంతకాలంలోనే బీజేపీ అధిష్టానం నుండి కబురు వచ్చిన నేపథ్యంలో ఈటెల కావచ్చు, రాజగోపాల్ రెడ్డి ఒక భేటీ అయ్యారు. ఎందుకంటే రాబోయే ఎన్నికల దృష్ట్యా ఏ విధంగా అడుగులు వేయాలని. అయితే ఈ యొక్క తరంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే అధిష్టానం నుంచి ఏఐసీసీ ఒక అధిష్టానం నుంచి అయితే కాంగ్రెస్ అయితే పిలుపు వచ్చింది. అయితే రాబోయే ఎన్నికల దృష్టిలో కాంగ్రెస్ ఏ విధంగా అడుగులు వేయాలి, రాజకీయ వ్యూహం కావచ్చు, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అయితే ఈ యొక్క మీటింగ్ అయితే జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు మనం ఏమైతే ప్రస్తావించామో ప్రధానంగా ఈ యొక్క అంశాలపై ప్రధానంగా ఈ యొక్క మీటింగ్లు అయితే ప్రస్తావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ యొక్క మీటింగ్లు అయితే ఇప్పటికే హాజరయ్యారు. ఇక్కడ నుంచి వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే, అలాగే టీపీసీసీ చీఫ్ అయినటువంటి రేవంత్ రెడ్డి, అలాగే జానారెడ్డి కావచ్చు, అలాగే ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యేలు సీతక్క, అలాగే పెద్దారెడ్డి, ఈ విధంగా అందరూ కూడా నేతలు అందరూ కూడా ఇప్పుడే అక్కడ ఒక మీటింగ్లో అయితే పాల్గొన్నారు. అయితే ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క అంశాలపై అయితే దీనిపై అయితే ప్రస్తావించినారు. అయితే దీని గురించి మరిన్ని వివరాలు మనం అసలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీపీసీసీ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే ఒక పిఎస్సీ సభ్యులందరూ కూడా అక్కడ ఢిల్లీకి అయితే వెళ్ళారు. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా అంతర్గత విభేదాలు అనేవి ప్రధానంగా ఒక చుట్టుముడుతూ కాంగ్రెస్ ని ఇప్పుడైతే ఆ యొక్క విభేదాలు కూడా తీసివేసే విధంగా అయితే ప్రధానంగా చర్చ ఉంది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ అలాగే కర్ణాటక ఎన్నిక ఫలితాలు చూసుకున్నట్లయితే భారీగా చేరికలు అవుతుంది. ఆయా నియోజకవర్గాల్లో కొత్తగా వస్తున్న నేతలు అంతకుముందు నేతలతో ఎటువంటి విభేదాలు ఉండకూడదు ఈ యొక్క ప్రధానంగా చర్చ కూడా జరుగుతుందనే టాక్. అయితే మొత్తంగా ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం స్ట్రాటజీ మీటింగ్ లో ఏం మాట్లాడే అవకాశం అన్న? ఇప్పుడు పొలిటికల్ అఫైర్స్ కమిటీ అంటే తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించిన వరకు రాజకీయ నిర్ణయాలు తీసుకునే అత్యున్నత కమిటీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులందరూ కలిసి ఢిల్లీకి ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే గారు, ముఖ్య నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారితో సమావేశం కావడానికి ఢిల్లీకి పోయినరు. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యక్రమం, ఇప్పటిదాకా జరిగిన అంశాలను సమీక్షించుకొని భవిష్యత్తులో అధికారంలోకి రావడానికి తెలంగాణలో ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ కుటుంబాన్ని గద్దెదించడానికి ఎట్లాంటి స్ట్రాటజీని అనుసరించాలనే దాని మీద చర్చ జరగడానికి ఢిల్లీ పోయినరు. ఇంకా రెండోది ఒకటి మీరు ఇంకో ప్రశ్న అడిగినారు, తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాల గురించి. విభేదాలు అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కేవలం భిన్నాభిప్రాయాలు ఉంటాయి అన్న. ప్రజలకు సంబంధించిన అంశం మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. అక్కడ స్థానిక ప్రజల అభిప్రాయాలను రిఫ్లెక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మధ్యన విభేదాలు అభిప్రాయ భేదాలు మాత్రమే. ఒక్కొక్క అభిప్రాయం, నీ ఒక అభిప్రాయం, నాదో అభిప్రాయం ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అంతిమంగా నిర్ణయం తీసుకుంటారు, కలిసి పనిచేస్తారు. కానీ మనం చూస్తున్నాం బీజేపీలో అయితే బండి సంజయ్కి వ్యతిరేకంగా అదే పార్టీ నాయకులు పేరాల శేఖర్జీ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు కనపడి ఉంటే చూసుంటారు. అట్లనే బీజేపీ గెలిపించే పరిస్థితి లేదు, బీజేపీకి మంచి అనుకూలంగా ఫలితాలు లేవు అని రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు. బీజేపీ టీఆర్ఎస్ అనుకూలంగా పనిచేస్తుందని రాజగోపాల్ రెడ్డి గారు, రాజేందర్ గారు బయటనే చెప్తున్నారు. బండి సంజయ్కి, మురళీధర్ రావుకు, రాజేందర్ కి, తర్వాత కిషన్ రెడ్డికి ఏ ఇద్దరు నాయకుల మధ్యన కూడా ఏకాభిప్రాయం లేదు. ఇద్దరి మధ్యన ఏ ఇద్దరు నాయకులు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి అక్కడ లేదు. కానీ అదే టీఆర్ఎస్ చూస్తే హరీష్, కేటీఆర్, సంతోష్, కవిత నలుగురు కూర్చొని ఒక దగ్గర భోజనం చేసే పరిస్థితి కూడా లేదు. ఒక గిన్నెల ఇంకెవరైనా విషం పెట్టి చంపగల అనే భయంతో వాళ్ళు ఒక దగ్గర కూర్చొని తినకూడా తినారన్న, మీరు చూసుకోండి. అట్లనే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారు శేషంకాన్పూర్ లో, కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య గారి మధ్యన పంచాయతీలు చూస్తున్నారు. ఓపెన్ గా కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని కూడా తిట్టే పరిస్థితులు వచ్చినాయి. తాండూరు చూడండి, మా ఇప్పుడున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మధ్యన కొట్లాటలు బహిరంగంగా కొట్టుకుంటున్నారు. మేడ్చేలో చూడండి, మంత్రి మల్లారెడ్డి, సుధీర్ రెడ్డి మధ్యన బహిరంగంగా కొట్లాటలు ఉన్నాయి. వాళ్ళ మధ్యన ఉన్న కొట్లాటలు కాంగ్రెస్ లో లేవు. కాంగ్రెస్ లో కేవలం అభిప్రాయ భేదాలు, నీదొక అభిప్రాయం, నాదొక అభిప్రాయం, భిన్నాభిప్రాయాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. విభేదాలు అనేవి కాంగ్రెస్ పార్టీలో లేవు. అభిప్రాయాల మీద చర్చ జరుగుతుంది. అభిప్రాయాల మీద చర్చ జరిగిన తర్వాత ఏది మంచి అభిప్రాయమో అని అభిప్రాయం మీద నిర్ణయం తీసుకుంటే అందరు కలిసి పనిచేస్తారు. ఇప్పటికే చెప్పండి, పొంగులేటి అంశం మనం గమనించినట్లయితే గత కొంతకాలంగా చేరుతారు అనే విషయంలో నిన్న ఒక రాహుల్ గాంధీ భేటీలు అయితే ఖరారైంది. అయితే అంత గతంలో కూడా రేణుకా చౌదరి, మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి రేణుకా చౌదరి కూడా రావడానికి అయితే వ్యతిరేకించారు. అంటే ప్రధానంగా ఈ యొక్క అంశం మనం గమనించినట్లయితే ఇప్పుడైతే ప్రతి అధిష్టానం అయితే తేల్చి చెప్పేసింది, ఎవరో ఆ పార్టీలోకి వస్తున్నా సరే ఆహ్వానిస్తాం అని చెప్పేసి అని అన్నారు. ఆ నేపథ్యంలోనే అధిష్టానం ఇష్టం అంటే మళ్ళీ రేణుకా చౌదరి అట్లా ఏమనలేదని చెప్పేసి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ప్రధానంగా ఈ యొక్క అంశం మనం చూసినట్లయితే ఈ యొక్క పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులందరూ కూడా ఈ రోజు రాహుల్ గాంధీతో భేటీ ఒక సమావేశంలో కూడా చేరికలు అయితే ఆయా నియోజకవర్గాల్లో భారీగా అవుతున్నాయి. ఆ యొక్క నేతలతో విభేదాలు ఉండకూడదు అనేది కూడా ప్రధానంగా ఇక్కడ చర్చించనున్నారు. నిజంగా ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఉండదా? ఆ గతంలో ఉన్న యొక్క నేతలతో విభేదాలు ఉండొచ్చా అన్న? మీరు చూసిండ్రు, రేణుకా చౌదరి గారు ముందేదో మాట్లాడిందని మీరు అంటూ నేనైతే ఇక్కడ చూడలేదు. కానీ నేను చూసింది ఏంటి అంటే రేణుకా చౌదరి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న సమావేశం అయ్యిండ్రు ఢిల్లీలో. మీరు చూసుంటారు, అదైతే నేను చూసిన. అంటే అర్థమైంది, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారంటే అర్థమైంది
ఇక విభేదాలు ఎక్కడ ఉన్నట్టు? మీతో నేను నాతో మీరు మాట్లాడిన తర్వాత మనం ఏదో ఒకటి చిన్న చిన్న సమస్యలు ఉంటే చర్చించుకుంటాం, మాట్లాడుకుంటాం, పరిష్కరించుకుంటాం. అట్లనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అగ్రనాయకులే ఒక ఎంపీగా పనిచేసిండ్రు, కేంద్ర మంత్రిగా ఎంపీగా పనిచేసిండ్రు రేణుకా చౌదరి గారు. వాళ్లకు ఒక్కొక్కరికి వాళ్ళ అభిమానులు, కార్యకర్తలు, వాళ్ళ అనుచరులు ఉంటారు. వాళ్ళ అభిప్రాయాలని లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్లను, వాళ్ళ ప్రయోజనాలను రక్షించుకోవాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న ఏమైనా ఉంటే వాటిని మాట్లాడుకొని చర్చించుకొని పరిష్కరించుకుంటారు. 100% అక్కడ మహబూబ్ నగర్ లో జూపల్లి కృష్ణారావు గారైనా, దామోదర్ రెడ్డి గారైనా, ఇక్కడ ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైనా ఎవరు చేరినా పార్టీకి 100% బలోపేతం అవుతుంది. కలిసి పనిచేస్తారు కూడా. పార్టీలో కలిసి పనిచేయడానికే చిన్న చిన్న సమస్యలు ఉంటే మాకు జిల్లా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాకరే గారు ఉంటారు. అందరు కలిసి చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరిస్తారు. రైట్, ఇది కదా మనం ఈబీసీ అధికార ప్రతినిధి అయినటువంటి ఐదు మాటలు అయితే మనం విన్నాం. ఏదేమైనా సరే రాబోయే ఎన్నికల్లో విజయ కేతనం మాత్రం తెలంగాణలో ఎగరవేయడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ప్రవీణ్, అమ్మ న్యూస్, హైదరాబాద్.